రామ్ నారాయణ రామ్. మనం చేసే ప్రతి కార్యం లేదా చేసే ప్రతి ఆలోచన కూడా రామ్ నారాయణ రామ్ ఆధారితమే ఉంటుంది. ఇది ప్రతి చోటు, ప్రతి అణువులోనూ ఉన్నది. ఈ రామ్ను మినహాయించి ప్రపంచంలో ఇంకేమీ లేదు. ఇక్కడ ఒకే ఒక ధర్మం ఉండాలి. అది జీవ ధర్మం. భూమిపై ఉన్న ధర్మాలు అన్ని మానవులు సృష్టించినవే. అవి నిజమైనవి కావు. మనం ప్రకృతిని, ఆమె నియమాలను మాత్రమే స్వీకరించాలి. మనం అందరూ ఒక ధర్మంతోనే జన్మించాము. అందువల్ల మనం ఒక ధర్మంతో జన్మించాం అంటే ఎందుకు భూమి సృష్టించిన ధర్మం వైపు మనం పరిగెత్తిపోతున్నాం? ఎందుకు మన సమయం ఒక మానవ సృష్టించిన ధర్మం వెనుక వృధా చేస్తున్నాం? ఇది చెప్పడం తప్పు కాదు. సమాజంలో ఇప్పటికీ కొన్ని వర్గాలు విభజన చేసి పాలించు రాజకీయాలతో మనపై పాలన సాగిస్తుంటాయి. మరియు మనం కూడా మనల్ని పాలింపజేయడానికి అంగీకరించుకున్నాం. ఎందుకంటే మనం లోతుగా బలహీనులయ్యాము. ఈ కాలంలో ధర్మం పేరుతో ప్రజలను వంచిస్తున్నారు. ఇది సమాజానికి విడంబనగా చెప్పవచ్చు. ఒకవైపు పేదరిక రేఖ క్రింద ఎంతో మంది పిల్లలు పెరుగుతున్నారు. వారికి ఒక దఫా పూట భోజనం కూడా దక్కడం లేదు. మరొక వైపు దేవాలయాల్లో పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతం వంటివి భగవంతుల విగ్రహాలకు స్నానాలు చేయించడానికి వృధా అవుతున్నాయి. ఇదే ధర్మం యొక్క నిర్వచనం కావా? మనం అందరూ 5 మూలకాలను కలిగిన బీయింగ్స్. మన అందరికీ ఒకే మాదిరి హృదయము, మనస్సు ఉన్నాయి. కానీ మనం మన హృదయం మరియు మనస్సులో సానుకూలత లేదా ప్రతికూలతను ఉంచుకోవడం మన చేతిలో ఉంది. మనం ఒకరికి మంచిది చేయాలని కోరుకుంటామా లేదా దుర్మార్గంగా చేయాలని? ఒక మనిషి దీక్షలలో పడిపోతే అతను ముందు మనిషి మీద ఏమిటో ఎప్పటికీ పట్టించుకోడు. మరొకరి స్వార్థం కోసం ఎప్పుడూ ఎవరి మనస్సును వేదన పెట్టకూడదు. ఎవరి నమ్మకాన్ని నశింపజేయకూడదు. మన భూమి జప తపస్సుల స్థలం విశ్వాసం, మన శక్తి స్థితిస్థాపకత, మన నైతికత, ప్రేమ, మన ఆత్మవిశ్వాసం. ఈ గుణాలతో మనస్సులో ఉంచి ముందుకెళ్ళండి. విజయమేమో మిమ్మల్ని స్వయంగా తేవుతుంది. మనం ఒకరినొకరు అవమానించవలసిన అవసరం లేదు. మన ప్రకృతి మనకు ఇంత అందించింది. ఇది మన జీవితాన్ని పవిత్రం చేయడానికి క్రమం తప్పకుండా సఫలమైనది. ఈ కాలంలో మనం అందరూ చాలా త్వరగా డిప్రెషన్ మరియు ఆందోళనకు లోనవుతాము. అందువల్ల ప్రతి ఒక్కరిని ధ్యానం చేయాలని కోరుకుంటాను. ధ్యానం చేయడం ద్వారా మనం మన స్వంత ఇంద్రియాలపై మాత్రమే నియంత్రణ సాధించకపోతే మనస్సు కూడా స్థిరంగా ఉంటుంది. జీవితంలో మంచి మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనం ప్రేరణ పొందుతాము. ధ్యానాన్ని చేస్తే మన వ్యక్తిత్వంలో మెరుగుదల వస్తుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అలాగే పౌరదశలో ప్రజాసేవ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. మీరు అంతా తెలుసుకున్నట్లుగా ఈ భూమిపై సుమారు 800 కోట్ల ప్రజలున్నారు. వాటిని మానవ సృష్టించిన ధర్మాలతో అడ్డగించి మనం తప్పు మార్గంలో నడుస్తున్నాము. దీనిని గుర్తించాలి. మనం మానవ సృష్టించిన ధర్మాన్ని ఆధారంగా తీసుకుని ప్రజలను తప్పుదారి పట్టించి దోచేస్తున్న వారికి కఠిన శిక్షలు విధించాలి మరియు వారిని సమాజానికి కంపించేలా చేయాలి. ఇది ఏకైక వ్యక్తి పనిగా లేదు. ఇది ఒకే వ్యక్తి చేయగల పని కాదు. మనందరం కలిసి ఈ పనిని చేసేలా సమాజాన్ని ప్రేరేపించాలి.